సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 8వ వాక్య భాగం నుంచి జాగ్రత్తగా. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవిగూడలో ఉంచి అతని మొండెములను బెత్సాను పట్టణము గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గూర్చిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్సాను పట్టణమునకు పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసిరి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధానంలో ఉన్న బిడ్డలందరినీ నన్ను కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలు ప్రథమ రాజు అయిన సౌలు కుమారులు ముగ్గురు కూడా గిల్బోవా పర్వతం మీద చనిపోయారు. శత్రువులైన ఫిలిష్తీయులు అంటే అన్యులైన ఫిలిష్తీయులు ఏమి చేశారంటే, సౌలు కుమారుల కళేబరము దగ్గరికి కూడా వెళ్ళి అప్పటికే గిల్బోవా పర్వతము మీద అప్పటికే చనిపోయి ఉన్న వారి శవములను తీసుకుని ఇశ్రాయేలు రాజైన సౌలు తలను నరికారు. చనిపోయిన తలను నరికి సౌలు యొక్క ఆయుధములను అతని తలను పట్టుకుని ఫిలిష్తీయుల దేశములో నలుదిశలా ఊరేగించి తరువాత అతని ఆయుధములను తీసుకొని అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును ఏం చేశారంటే ఫిలిష్తీయుల పట్టణమైన బేస్తాను అనే పట్టణపు గోడకు తగిలించారు. ఇక్కడ మొండెము వేరే సాట పెట్టారు, అతని ఆయుధములను తలను వేరే సాట పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చంపింది వాళ్ళు కాదు, కానీ వాళ్ళు సెపరేట్గా తలను పట్టుకుని వెళుతున్నారు. ఎందుకని? చూసిన వాళ్ళందరూ ఏమనుకోవాలి, వీళ్ళే జయించారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలుకు అంత దుస్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. దేవుని మాట అంటే లెక్కలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్ట్ బిలీవర్ సంఘంలో నేను చెప్తున్న ఒక మాట, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి మనిషిని కూడా సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదురు నిలబెట్టే ఉద్దేశంతోనే ఇక్కడ పరిచర్య జరుగుతుంది. మీరు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కళ్ళబోటి కబుర్లు కానీ, కట్టుకథలు కానీ, అనుకుంటా అనే విషయాలు కానీ ఇక్కడ జరగవు. అనగనగా ఒక రాజు కథలు కూడా ఇక్కడ చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క మాట ధిక్కరించడం వల్ల సౌలు పరిస్థితి అలా వచ్చింది. గుర్తుపెట్టుకోండి.
నరుని ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా ఉంటే దేవుడు మన పక్షమున దిగి వచ్చి ఒకవేళ సహాయం చేస్తాడేమో. దేవునికి అని వ్యతిరేకమైతే ఇదిగో సౌలుకు పట్టిన గతే మనకు కూడా, నాతో కూడా కలిపి చెబుతున్న మాట ఇది. ఎవరికైనా సరే అది ఎన్ని వాక్యములు అంటున్నప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క వాక్యమును గుర్తించలేకపోతే, తల ఒక చోట ఉంది, ఆయుధాలు అన్ని కలిపి అస్తారోకు దేవాలయం తీసుకొని వెళ్ళి అక్కడ గోడ మీద అక్కడ పెట్టేశారు. ఫిలిష్తీయుల పట్టణమైన బేస్తానికి తీసుకుని మొండెమును తగిలించేశారు. చంపింది వాళ్ళు కాదు, కానీ అందరి దృష్టిలో మేమే చంపాము అని చెప్పుకుంటానికి కారణం ఒకటే. అంత పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. దేవుని మాటను ధిక్కరించాడు. ఒకసారి సమయంలో ఏం చెప్పాడు? అమాలేకులందరూ కూడా హతము చేయమని చెప్తే ఆ పని చేయలేదు. అప్పుడే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నిన్ను నేను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా. నీ రాజ్యము చిరకాలం ఉండాలని నిన్ను రాజుగా చేశాను. నిన్ను రక్షించుకోను, నేను సంఘములో స్థిరంగా ఉంటామని. నా రక్తం ఇచ్చి నా ప్రాణం పెట్టి నేను కాపాడుకున్నాను నిన్ను ఇంతవరకు. కానీ ఇదిగో నా మాట నువ్వు కాదన్నావు కదా, ఇక నువ్వు భూమి మీద ఉండటానికే నా రాజ్యము స్థిరముగా ఉండాలని రాజుగా చేశాను. అయినప్పటికీ కూడా నా మాట అంటే నీకు లెక్కలేదు. దేవుని మాట అంటే నీకు లెక్కలేదు. అపోస్తలుడైన పౌలు, పేతురు గారు, యోహాను గారు ఏమంటున్నారు? దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు ఇక్కడ చెప్పొద్దు మీరు. మరొకసారి దేవుని యేసుక్రీస్తు పేరును మాట్లాడితే మేము మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? మరి ఇన్ని వాక్యములు విన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మాట ఏది, దెయ్యం మాట ఏది నువ్వు గుర్తించకపోతే, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు మన ముందు. నేను చెప్పే మాట కదా, సౌలుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి మనం ఆలోచించాలి. అయినప్పటికీ కూడా దేవుడు 38 సంవత్సరాల అవకాశం ఇచ్చాడండి. ఇంకా మారతాడు. కానీ అతనిలో మార్పు లేదు. ఇక దిక్కుమాలిన సావుకు అప్పగించేశాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 38 సంవత్సరాలు. ఒక్క సంవత్సరం కాదండి, ఒక్క సంవత్సరం 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. అవకాశం ఇచ్చాడు ఇంకా మారతాడేమోనని. కానీ అతని జీవితంలో మార్పు రాలేదు. ఇశ్రాయేల్ ప్రథమ రాజు అతడు. ఎక్కడో గాడిదల వెంట తిరుగుతుంటే, ఎక్కడో లోకంలో తిరుగుతుంటే తీసుకొని వచ్చి రాజుగా చేసి అభిషేకించి ఇదిగో నీ పని అప్పగిస్తే ఎవడి మాట వింటావు నువ్వు? నా మాట వినవు నువ్వు? నా మాట అంటే నీకు లెక్కలేదా? నీకు నిన్ను నేను రాజుగా చేసినందుకు దేవుడు అంటున్న మాట ఏంటి? పశ్చాత్తాపడుతున్నా నేను. నా ప్రియమైన దేవుని ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ అసలు ఇదే సౌలు అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనిని ఫిలిష్తీయుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఏం చేశాడు? తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. తన కొడుకులు కూడా చంపేశారు. ఆ నలుగురు యొక్క కళేబరములు ఎక్కడ ఉన్నాయి? గిలిబోవు పర్వతం మీద ఉన్నాయి. ఇప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఇదే సౌలును దేవుడు దావీదుకు అప్పగించాడు. అప్పగిస్తే దావీదు ఏమన్నాడు? ఇతడు అభిషేకించబడిన దైవజనుడు. ఈయనెవరప్పుడు? ఈ సౌలు అభిషేకించబడిన దైవజనుడే, లోకంలోంచి వేరు చేయబడిన వాడే, ప్రవక్తల సమూహంతో ప్రవచించిన వ్యక్తే. ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే భయం లేదు. అలాంటప్పుడు ఇక్కడ రావటం వేస్ట్. ఎవరైనా సరే కావచ్చు, నువ్వైనా నేనైనా, నేను చెప్పడం కూడా వేస్టే. దేవుని మాట లెక్కలేనప్పుడు నేను ఎందుకు దేవుడు మాట్లాడతాడు? మన బ్రతుకులు మార్చుకోవడానికే కదా. సౌలు అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్నాడు సౌలు మాట. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యంలో ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు అని చెప్పు. సౌలు ఎవరండి? ఎక్కడో తిరుగుతుంటే, గాడిదల వెంట తిరుగుతుంటే తీసుకొచ్చాడు, అభిషేకించాడు. ఆ సమూయేలే కదా అభిషేకించింది. సమూయేలు ఒక మాట చెప్పాడు, వినకూడదా? దావీదు అంటున్నాడు, ఇతడు అభిషేకించబడిన వ్యక్తులు కూడా పడిపోతారు, జాగ్రత్త. అభిషేకించబడిన వ్యక్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు ఎంత బాధపడ్డాడండి.
నేను అనవసరంగా నీ కొరకు నేను రక్తం కార్చింది, నీ కొరకు నేను ప్రాణం పెట్టింది, ఎక్కడో తిరుగుతున్న నీకు తీసుకుని వచ్చి నిన్న సంఘములో చేర్చింది, నీ కొరక ఇన్ని వాక్యాలు బోధించింది, ఒక్క వాక్యం నీ హృదయాన్ని పనిచేయలేదే. ఇదిగో నేను చెప్తున్నా, ఇక చూశాను భ్రష్టాత్మక అప్పగిస్తాను, నీ పరిస్థితి కూడా రానున్న దినముల్లో ఇలాగే ఉంటుందని సౌలు జీవితం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చెప్దాం, దేవుని మాట అంటే లెక్కలేదు మనకి, దేవుని మాట అంటే భయం లేదు. అందుకని ప్రియమైన దేవుడు, ఎందుకంటే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిని విడిచిన వారి మార్గం అంట అసహ్యం అంట. ఇక దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? సౌలును ముద్దు పెట్టుకోవాలా, అసహించుకున్నాడు. వేస్ట్ నువ్వు, అసలు వేస్ట్. నీ కొరక ఎన్ని రోజులు ప్రార్థన చేసింది, నీ కొరక ఎన్ని రోజులు కన్నీరు గార్చింది, నువ్వు అర్థం చేసుకోలే పరిస్థితుల్లో. నువ్వు ఎవడి మాట పడితే వాడు మాట అన్నప్పుడు నా దగ్గరకు రావడం ఎందుకు, నువ్వు నా సన్నిధికి ఎందుకు రావడం? బయటికి వెళ్ళొచ్చు కదా, మస్తు దొరుకుతాయి నీకు. మోటివేషన్ స్పీచ్లు యూట్యూబ్లో కొడితే మస్తు దొరుకుతాయి, ఎక్కడికే పోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇన్ని రోజులు? ఇక్కడ చెప్పిన బోధంతా ఏమైపోయింది? ఆలోచన చేయి నువ్వు. ఇదిగో అవన్నీ విడిచిపెట్టావు కదా, నీ గతి కూడా రానున్న దినములలో ఇట్టాగే వస్తుంది. అంత మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? చివరికి సోదెగాడ దగ్గరికి వెళ్ళాడు. నా జాతకం చూడండి, సోదెగాడు అంటే వాక్యం తెలియనివాడు, వాక్యం అర్థం చేసుకునేవాడు, వాక్యం మీద ఆధారపడినవాడు, వాడి దగ్గరికి వెళ్ళి 7 సలహాలు అడుగుతాడు. నా జాతకం ఏంటి చెప్పు నందిని? ఎంత సిగ్గుచేటండి మనకి. చివరికి ఏమయ్యాడు? బ్రతికాడా? 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు కూడా చూశాడు యేసుప్రభు వారు, తెలుసా మీకు? వాడిని కూడా లేపేశాడు. వీడిక్కడ ఉంటే, సంఘములో ఉంటే వీడి వల్ల అనేకమైన ఆత్మలకు నష్టం కలుగుతుంది. అర్జెంటుగా నీ పరుపునెత్తుకుని లేవు, పోరా అర్జెంట్ అని చెప్పాడు. వీడి పోతే మరొక్కడనే వస్తాడు. ఆ స్థానంలో మరొక మొక్క పెట్టుకోవచ్చు ఈ చెట్టు నరికేస్తే. నేను పుట్టకపోతే, నేను చేయకపోతే ఎవడు చేస్తాడంటే, నువ్వు పుట్టకపోతే సర్వ సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. నీకు ఆ ధైర్యం, మనకు ఆ ధైర్యం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు 38 సంవత్సరాలు ఎందుకు లేపేశాడు? వాడిని స్వస్థపరిచి ఎందుకు పరుపు తీసుకుని పంపన్నాడు? ఆ రోజు స్వస్థపరిచే దినం కాదు కదా, ఎందుకంటే వాడు అడ్డం. ఇక్కడ వచ్చే పోయినందరికి శత్రువులు ఆడుతున్నాడు, వాడితో జోకులు వేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, బీడీలు అడుక్కున్నాడు, తాగుతున్నాడు, కళ్ళు తాగుతున్నాడు అవసరమైతే. కానీ ఒక్కరోజు కూడా వాడికి మంచి సాక్ష్యం లేదు. ఎవరైనా నడిపించాడా? ఎవరైనా దేవుని దగ్గర తీసుకొచ్చాడా? ఈ 38 సంవత్సరంలో వాడికే రక్షణ లేదు, వాడికే సరైన మారు మనసు లేదు. ఈ మారు మనసు లేనోడు ఎక్కడ ఉంటే వీళ్ళందరికీ నష్టం దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పు. కాబట్టి నా ప్రియమైన దేవుని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మీరు బేసిక్ ఒకటే, ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు నిలబెట్టాలనే ఆశ మాది. ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు గద్దిస్తాం, కొన్నిసార్లు బుద్ధి చెప్తాం, కొన్నిసార్లు ఖండిస్తాం. ఇది దైవావేశం కలుగుతున్న వాక్యము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ సౌలు ఎవరండి? పరాక్రమం కలిగిన వాడు. ఇప్పుడు ఏమైపోయాడు? సౌలు పోయాడు, సౌలు 3 కుమారులు కూడా చనిపోయారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సౌలు కుమారులు చనిపోతే అతన్ని పాతి పెట్టడానికి ఒక్కడు కూడా రాలేదు. అతడు చచ్చిపోయాడని ఏడవటానికి ఒక్కడు కూడా రాలేదు. అది గమనించాడు ఎవడో? శత్రువు గమనించాడు. నవ్వుతాడు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు చర్చికి వెళ్ళి ఎట్లా ఉన్నారు అని వాడికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా మనం. వాడు వచ్చాడు, ఇప్పుడు తలను పట్టుకున్నాడు, నరికేశాడు, మనిషిని నరికేసా, దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. ఏమని? ఎందుకు తిరుగుతున్నాడు? వీడి దగ్గర ఉన్న ఆయుధములు వీడిని రక్షించలేదు అని అందరికీ తెలవాలని. ఇంకొక విషయం ఏంటంటే, వీడిని నేనే చంపాను అని చెప్పడానికి. చంపింది ఆడు కాదు, ఎగతాళి చేయటానికి వచ్చాడు అక్కడికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును మనం గ్రహించకపోతే కనుక, ఇన్ని రోజులు నేర్చుకున్న బోధ ఇదేనా? ఇన్ని రోజులు పెరిగిన అనుభవాలు ఇయేనా? 3వ వాడు వచ్చి కూర్చున్నాడు, వాడు కత్తి పట్టుకుని వాడిని నరికేసి తల చచ్చిపోయినాడు, నరికి ఊరంతా తిరుగుతున్నాడు, నేనే చంపానని చెప్పడానికి అందరికీ.
ఎంత సిగ్గుచెట్టు మనకి. అవకాశం ఇచ్చింది ఎవరు? ఆలోచన చేద్దాం ఒకసారి కదా. వాక్యము మీద కట్టబడితే ఆ లైఫ్ వేరే ఉంటుంది, ఆ బాధ వేరే ఉంటుంది. కాబట్టి దీనికి అంతటికి కారణం ఏంటి చెప్పండి? ఒకటే ఒక మాట, దేవుని మాటను ధిక్కరించాడు. ఇక నువ్వు నీ వంట నాకు అసహ్యం రా, వేస్ట్, అసహ్యించుకున్నాడు. భక్తిని విడిచి తిరిగే వారి మార్గములంట దేవునికి అసహ్యం అంట. చదవండి కీర్తన గ్రంథము 89వ కీర్తన 39వ వాక్యం. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయెను. స్తోత్రం చెప్పండి. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమైంది. నీ సేవకుని నిబంధన అసహ్యమైనప్పుడు నేను నిన్ను అసహ్యించుకుంటా. సేవకుడు ఎందుకు ఉండదు ఊరకనేక చెప్పండి. నీ ఇష్టం వచ్చిన నువ్వు, నా ఇష్టం అయినా తిరిగితే అంతేనా? నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమైతే నేను నిన్ను కూడా అసహ్యించుకుంటా. అక్కడికే తీసుకెళ్తా, జాగ్రత్త. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి సౌలు ఆయుధములన్నీ కూడా అస్తరోతు దేవత గుడి ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. తర్వాత ఫిలిష్తీయుల పట్టణమైన బెల్షానుకు తీసుకొని వచ్చి వాళ్ళ కుమారుల కళేబరాలను కట్టిపెట్టారు. పెట్టిన తర్వాత అతను రాజుగారు, అభిషేకించబడినవాడు, బలాఢ్యుడు, పరాక్రమశాలి. అలాంటి వ్యక్తి చనిపోతే ఏడవటానికి ఒక్కడ కూడా రాలేదు అని తీసుకెళ్ళి బాడీ ఖననం చేసేయాలి కదా. అంటే ఎవడో అసలు అంటే ఏమని, అమ్మ వీడి పోయేడురా బాబు, మనకు స్వాతంత్రం వచ్చింది, స్తోత్రం చెప్పు అనుకున్నారు వాళ్ళు. అందుకని ఏడవట్లేదు ఎవరు. అయితే ఈ వార్త ఆ నోట కావచ్చు, మామూలుగా ఎట్లయినా కావచ్చు. ఈ వార్త ఏమైందంటే యాబేష్ గిలాదు వారు విన్నారు. స్తోత్రం చెప్పు. ఎవరన్నారు? యాబేష్ గిలాదు వారు విన్నారు. వాళ్ళు ఏమంటే, అరే రాజుగారు చనిపోయారంట, రాజుగారు 3 కుమారులు కూడా చనిపోయారంట, ఇప్పుడు మనకు రాజు లేడు, ఇప్పుడు మనకు యువరాజులు కూడా చనిపోయారు. ఇప్పుడు వారందరూ కూడా గిలువ పర్వతం మీద వాళ్ళందరూ కూడా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు శత్రువు వాళ్ళు హతం చేశారు. ఇప్పుడు వాళ్ళ శవాలు ఎత్తుకొని పోయారు. ఇప్పుడు సౌలు తల కూడా నరికేశారంట. ఇప్పుడు సౌలు తల తీసుకొని వెళ్ళి ఆయన ఆయుధాలు తీసుకెళ్ళి వెళ్ళి అస్తరోతు దేవాలయం దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఆయుధాలు తీసుకుని వెళ్ళి అక్కడ గుడి మీద కట్టేశారంట. ఫిలిష్తీయుల పట్టణమైన బెల్షానుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ 3 కొడుకులు అక్కడ పడేశారంట అని వాళ్ళందరూ కూడా పండగలు చేసుకుంటుంటే వీళ్ళు విన్నారు. అసలు వీళ్ళు ఏం చేశారు తెలుసా? అసలు వీళ్ళు ఎవరు? యాబేష్ గిలాదు వారు ఎవరు? అసలు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చదవండి అన్నమాట. 12వ వాక్య భాగం చదువుకుందాం. మూల వాక్యంలోకి వెళ్దాం. బలశాలులందరూ ఎవరాళ్ళు? బలశాలులందరూ యాబేష్ గిలాదులో ఉన్న బలశాలులందరూ లేచి రాత్రి అంతా కూడా, అంటే రాత్రి పూట ఎన్ని గంటల సమయం ఉండదు, అన్ని గంటలు కూడా నడిచారు. ఆ ఊరు వెళ్తారు నడిచి. సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి తీసి యాబేషునకు తీసుకొని తిరిగి వచ్చి వాటిని దహనము చేసి ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? వీళ్ళు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? యాబేష్ గిలాదు వారు తీసుకున్న దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులను పిచ్చిక వృక్షము కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసముండిరి వారి కొరకు. ఆమేన్, హల్లెలూయా. అక్కడకు తీసుకుని వెళ్ళి వీళ్ళ కళేబరములను దహనము చేసే కార్యక్రమం ఎవరు తీసుకున్నారండి? శత్రువు ఎందుకు తీసుకుంటాడు? వాడు పండగ చేసుకున్నాడు. స్తోత్రం చెప్పు. వాడికి పండగ, ఆనందం. నేను ఆలోచన సక్సెస్ అయింది. వాడు పండగ చేసుకున్నాడు. వాడు చంపకపోయినా తల పట్టుకుని ఊరాన్ని తిరుగుతున్నాడు. ఏంట్రా తల పట్టుకు తిరుగుతున్నావు అంటే ఏం చెప్తాడు? వీడు నేనే చంపా అని చెప్పడానికి. వీడు చంపలా. ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు ఇప్పుడు? అసలు యాబేష్ గిలాదు వారు ఎవరు? అసలు అది కావాలి ఇప్పుడు మనకి. వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ మీరేననుకుంటా నేను. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న పట్టణం అండి అది. ఇశ్రాయేలు చిన్న పట్టణము. ఆ పట్టణంలో ఉన్న వారికి అంత బాధ్యత వచ్చిందండి. కానీ వాళ్ళకి ఎవ్వరికి ఆ బాధ్యత లేదు. వాళ్ళు ఎందుకు ఆ బాధ్యత వచ్చి తీసుకున్నారంటే కనుక, ఇప్పుడు రాజుగారు చనిపోయాడు, సైనికులు పట్టించుకోలేదు, సైన్యాధిపతులు పట్టించుకోలేదు, 12 గోత్రముల వారు పట్టించుకోలేదు. కానీ యాబేష్ గిలాదు వారు ఎందుకు పట్టించుకున్నారంటే కనుక ఇప్పుడు మనం చదువుకుందాం. యాబేష్ గిలాదు వారు ఎవరు? సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము
మొదటి వాక్యం నుంచి చదువుదాం. మీకు అర్థం అవ్వాలంటే చాలా చదవాలి. జస్ట్ ఒక 2 వచనాలు చదివిన తర్వాత నేను ముందుకెళ్తా. అమోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషా వారందరూ మేము నీకు చేవ చేయుదుము, మీతో నిబంధన చేయమని నాహాసుతో అనిరి. చాలు. ఇప్పుడు యాబేష్ గిలాదు వారు ఆ బాధ్యత తీసుకున్నారు. సైన్యాధిపతులు ఉన్నారు రాజుగారి దగ్గర, పట్టించుకోలేదు. 12 గోత్రముల వారు ఉన్నారు ఇశ్రాయేల్, వాళ్ళు పట్టించుకోలేదు. ఇది అంటే పట్టించుకున్న అర్థం ఏంటి? వాడు పోవటమే మంచిది అనుకున్నారు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. అమ్మాయ్యా ఈ దరిద్రం పోయింది ఈరోజుతో అనుకున్నారు. వీళ్ళు ఎందుకు పట్టించుకుని దహనం చేశారంటే కనుక, ఈ సౌలు బ్రతికి ఉన్నప్పుడు సౌలు ద్వారా ఒక మేలు పొందుకున్నారు. అయితే ఏమైందంటే కనుక, ఒకసారి సౌలు అంతకుముందు ఏం చేశాడు? మళ్ళా అందరిలాగా ఉద్యోగం కాదు కదా, ఏం చేసేవాడు? కాచుకుంటూ వస్తున్నాడు. వస్తున్నవాడికి ఈ యాబేష్ గిలాదు వారు ఏం చేయాలంటే కూర్చుని ఏడుతున్నారు. అది ఏంట్రా ఏడుతున్నారు, ఏంటి సంగతి అంటే అనేప్పటికీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కనుక, ఇప్పుడు మా మీదకి అమ్మోనీయుడైన నాహాజు మా పట్టణం మీదకి దండెత్తి వచ్చాడు. ఆడు ఏమంటున్నాడంటే కనుక, మీరందరూ మాకు లోబడిపోవాలి. ఇప్పుడు మీరు ఉండాలి. లోబడేమో అని గుర్తుగా మీ కుడికన్ని పెరికి మాకు ఇవ్వాలి. రామ్ బ్రదర్ ఇవ్వాలి. మీరు లోబడినది గుర్తుగా, లోబడ్డామంటే కుదరదు, నమ్మడాడు. లోబడ్డామని గుర్తుగా ఏం చేయాలంట? ఇవ్వాలి. ఇదిగా మేము 5 రోజులు టైం అడిగాం. ఆల్రెడీ ఇప్పుడు పొద్దున్న ఏడ్చుకుంటా కూర్చున్నప్పుడు ఆల్రెడీ 1 రోజు అయిపోయింది. ఇది ఇంకా మాకు అక్కడ ఇంకెన్ని రోజులు ఉంది మనకి? స్తోత్రం. అది ఏడుతో కూర్చుంటే కుదరదు స్వామి. ఇది ఆల్రెడీ 1 రోజు అయిపోయింది. ఇంకా మా ముందు 4 రోజులు ఉన్నాయి. అక్కడ స్టోరీ అనమాట. ఈ 4 రోజుల్లో ఇప్పుడు ఉండే ప్రభువా మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరో నాహాసు, ఇదిగో మీరు మీ పిల్లలందరూ కూడా మాకు లోబడి ఉండాలి. మీ తల్లిదండ్రులు, మీ భార్య భర్తలు అందరూ కూడా లోబడి ఉండకపోతే కనుక మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాము అని ఒక నిబంధన చేశాడండి. అదండి అనేప్పటికీ సౌలు కోపం వచ్చేసింది. వాడెవడో మిమ్మల్ని బెదిరిస్తానికి? సౌలు బాధ్యత ఎందుకు తీసుకున్నాడంటే కనుక, సౌలు ద్వారా ఈ యాబేష్ గిలాదు వారు మేలు పొందారు. అది ఎందుకు ఈ బాధ్యత తీసుకున్నాడు? ఇప్పుడు సౌలు కోపం వచ్చేది, ఎవడరాడు అని ఆయన ఏం చేయాలంటే, ఆయన అక్కడ అన్న 2 ఎడ్లను వధించేసాడు. ఎవరో వధించేసి ముక్కలు చేసి యాబేష్ గిలాదు అందరిని పిలిచి వాళ్ళందరికీ ఇదిగో ఒక్కొక్క ముక్కను ఒకటి చేతిలో పెట్టి ఈ ముక్కను తీసుకెళ్ళి మీరు ఆ పట్టణం అంతా తిరగండి. ఎవడైనా సరే ఆ నాహోషు మీదకి యుద్ధానికి రాకపోతే మీ అందరి గతి కూడా ఇట్లాగే పడద్ది అని హెచ్చరించమని చెప్పాడు. మీకు అర్థమైందా? అనేప్పటికీ వాళ్ళందరికీ భయం వేసి 1,00,000 మంది వస్తే వాళ్ళందరితో తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? అమ్మోనీయుడైన నాహాషు పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి వీళ్ళకి యాబేష్ గిలాదు వారికి మేలు చేశాడు. ఆ మేలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. దేవుని స్తోత్రం చెప్పు. అయినా మర్చిపోలేదు. అది దేవుని స్తోత్రం చెప్పాలి. అది అన్ని సంవత్సరాలైనా సరే మర్చిపోలేదు వాళ్ళు. అది అందుకొరకు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. నా కొరకు వీరందరూ ప్రార్థన చేశారు. మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను తెలుసా? అక్కడ చేసిన పని దినాలు చూస్తే కనుక అసలు అది దాన్ని చెప్పలేము కదా మాటలతో. అది గొప్ప కోసం చెప్పే విషయం కాదు. అది ఎప్పుడు కూడా మర్చిపోలేము. అది అక్కడ ఉన్న వాళ్ళకే కళ్ళకు ఆశ్చర్యం కలిగిన దేవుడు చేశాడు. తప్పకుండా కూడా దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు చేసిన మేలు మర్చిపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే మర్చిపోతే, ఒకవేళ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చినవే దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ మేలులే దేవుణ్ణి మర్చిపోవటానికి ఒకవేళ నీకు ఆటంకం అయితే అవన్నీ కూడా ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. ఆయన చేత కాదు ఇచ్చిన దేవుడికే చెప్పాలి మీరు. ఖచ్చితంగా చేతనవుద్ది. ఆ మేలులే నీకు దేవుణ్ణి మర్చిపోవడానికి ఆటంకం అయితే, ఇగో నాకు పెళ్ళి అయిందయ్యా, పిల్లలు పుట్టే రావట్లేదు అన్నవా, తీగిపోయిన ఏదో ఒకటి చేస్తాడు. ఒకసారి మనం ఆలోచించాలి. మనము
ఇక్కడ ఈ ముక్కలన్నీ కూడా అందరికి ఇచ్చేవాడికి వాళ్ళందరూ ఊరు ఊరు తిరిగి అక్కడ ఆ పట్టణం అంతా చెప్పేశారు. మీరు కనుక ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇప్పుడు మీరందరూ కూడా వచ్చి నాహాషు మీదకి మనందరూ కూడా పట్టణం యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే గనక, మీరు రాకపోతే, యుద్ధానికి రాకపోతే గనక మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, ఈ మొక్కల వల్ల అయిపోతారని చెప్తే బెదిరిపోయి వాళ్ళందరూ వచ్చి 5 లక్షల మంది అంటే మామూలు మాట, అంతమంది వచ్చి యుద్ధానికి వెళ్తే వాళ్ళతో సపోర్ట్ తీసుకుని యాబేష్ గిలాదు వారిని సౌలు జయించాడు. ఆ కృతజ్ఞత వాళ్ళు మర్చిపోలా. దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము ఒకవేళ రక్షించకపోతే, ఒకవేళ వాళ్ళు విడిపించకపోతే కనుక కుటుంబం అంతా కూడా వాళ్ళకి బానిసలు అయిపోయేవాళ్ళు. బానిసలు అయిపోవటం మాత్రమే కాకుండా ఒక కన్ను మూసి ఇట్లా చూసేవాళ్ళు, అంతే కదా. బానిసలు అందుకు గుర్తుగా వాళ్ళు బానిసలు అయిపోయామంటే కుదరదంట. గుర్తుగా ఏం చేయాలంట? కుడి కన్ను తీసి ఇచ్చేయాలంట మళ్ళీ. అంటే వీళ్ళు గుడ్డోళ్ళు అయిపోయేవాళ్ళు, బానిసలు అయిపోయేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి సౌలు వారిని రక్షించాడు. అది 40 సంవత్సరాల క్రితం, అంటే సౌలు రాజుగా అవ్వకముందు జరిగిన సందర్భం అది. కానీ యాబేష్ గిలాదు వారు మర్చిపోలేదు. అందుకని వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఏదైనా పర్లేదు, అందుకని చెప్తున్నాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. అలా చెప్పే బ్యాచ్ ఉంటుంది. లోకాసు వార్త 12వ అధ్యాయము 19వ వాక్యం ఇంకో బ్యాచ్ ఉంది. నా ప్రాణముతో చూడండి, అక్కడ దావీదు ఏంటంటే చేసిన మేలు మర్చిపోకూడదు అని దేవునితో చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే తన ప్రాణముతో ఏమో చెప్తున్నాడు అంటే కనుక తన ప్రాణముతో చెప్తున్నాడు దావీదు. ఇక్కడ కూడా తన ప్రాణముతో ఇంకొకటి చెప్తున్నాడు. ఎందుకంటే బాగా సంపాదించేశాడు, బాగా బలిసిపోయాడు, ఎవడి మాటలు ఎక్కలేదు కాడికి, ఇక బాగా ఉన్నాను అనుకుంటాడు. ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖముయు బాగా సుఖపడే, కానీ డోంట్ వరీ, ఎక్కడ చర్చి లేదు, ప్రార్థన లేదు, నీకేమీ లేదురా, ఇంటికాడే ఉండని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఈ 2 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నామో మనం తేలిపోవాలి. దేవుడు చేసిన మేలు మర్చిపోని గుంపులో ఉన్నావా, లేక మర్చిపోయే గుంపులో ఉన్నావా? ఒకవేళ మరిచిపోతే కనుక నేను ముందుగానే చెప్పాను, నీకు ఇచ్చిన ఆశీర్వాదములను దేవుడు తీసివేయడానికి చేతగాని వాడు మాత్రం కాదు. కానీ ఆయన ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? నీ వెనక ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. దైవజనుడు ప్రార్థన ఎందుకో మీకు చెప్తాప్పుడు, నేను లోతున్నాడు, సొదమని విడిచాడు, సొదమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు, సొదమ వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళు నడక నడుస్తున్నాడు. కానీ లోతు కుటుంబం కాపాడబడ్డానికి కారణం ఏంటంటే అతను మంచితనం కాదు, అతని కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన చేసినంత వరకే నీకు క్షేమం ఉంటుంది. దైవజనుడు ప్రార్థన చేసినంత వరకే నీకు క్షేమం. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఆ దైవజనుడు నీకు అక్కర లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మరిచిపోయిన గుంపు దగ్గరికి వచ్చేప్పటికి 106వ కీర్తనలో చెప్తారు, చదవండి. 13వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే ఎర్ర సముద్రమును దాటించి 2 పాయలుగా చేసి శత్రువులందరూ కూడా ఒక్కడ కూడా మిగిలిపోకుండా అందరినీ కూడా ఎర్ర సముద్రమును ముంచివేసి చంపివేస్తే వీళ్ళు అద్దరికి వెళ్ళిన తర్వాత అంట ఇశ్రాయేలు ప్రజలను వారి కార్యములను మర్చిపోయారంట. ఈజీగా చెప్తా, మర్చిపోయామండి. ప్రాణముతో చెప్తున్నాడు, తిను త్రాగు అని చెప్పిన వాడు ఏమన్నాడు? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడిగితే ఏం చేస్తావు? సారీ చెప్తావా? అయిపోద్దా? ఒకసారి నువ్వు ఆలోచించి, నువ్వు మర్చిపోయారు వీళ్ళు, మర్చిపోయారు. అంతకు ముందు నిన్ను రాజుగా చేసిన ఆ విధానాన్ని, ఎక్కడో తిరుగుతున్నా నిన్ను తీసుకొని వచ్చి రాజుగా చేసిన విధానాన్ని మర్చిపోయి సోదిగాళ్ళ దగ్గరకు వెళ్ళి సలహాలు అడిగావంటే నువ్వు ఏ గుంపులో ఉన్నావు? చదవమ్మ ఇప్పుడు 106వ కీర్తన. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచనకు కనిపెట్టకపోయారు. కనీసమయ్యా ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు కదా. ఆ కనీసం ఆలోచన చేసే అంత టైం కూడా దొరకలేదు వాళ్ళకి, దొరకలా. పెళ్లి పత్రికలు పంచినట్లుగా పనిచేశారు ఊరంతా. కొంచెమన్నా ఆలోచన చేస్తే మనం ఇది చేయగలిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసేవాళ్ళే.
అందుకొరకు దేవుడు వారిని చూసి అసహించుకుని నువ్వు బ్రతకడానికి ఇల్లేదిక అప్పగించేశాడు. నేను ఒక మాట చెప్తాను, మొండెం ఒక చోట ఉంది, తల ఒక చోట ఉంది, బాడీ మొత్తం కలిస్తేనే కదండి అక్కడికి వెళ్ళేది. చివరి పరిస్థితి, అందుకనే భక్తుడు చెప్తాడు, నా అంతం ఎట్టుండును అంటాడు మోషే. అంటే నా అంతము బాగుండాలని ప్రార్థన చేయాలి. ప్రారంభం ముఖ్యం కాదండి ఎవరికైనా సరే. నేను ప్రారంభంలో కొత్త సంవత్సరంలో గృహకూడిలో ఒక మాట చెప్పా, కార్యారంభము కంటే కార్యాంతము చాలా మేలు. ప్రారంభం నువ్వు చాలా భక్తిపరుడివే, నువ్వు చాలా మంది నడిపించేసావు, ఇప్పుడు అందరినీ అది కాదు కదా కావాల్సిందే. నీవు అదే విన్నావే, కానీ ఇప్పుడు జరుగుతున్న సందర్భాలను నువ్వు ఒకసారి అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించలేకపోయినదికే కదా వాళ్ళు మరిచిపోయారంట. దేవుని ఆలోచన కనిపెట్టలేకపోయారు. చివరికి ముందుకు వెళితే మా నీళ్ళన్నీ కూడా మధురంగా ఉన్న నీళ్ళన్నీ కూడా మారాగా మారిపోయినాయి. తాగడానికి నీళ్ళు అవకాశం కూడా లేకపోయింది. ఒక రోజు అన్నం లేకపోయినా, 2 రోజులు అన్నం లేకపోయినా బతుకుతామే, కానీ ఒక పూట నీళ్ళు లేకపోతే దాహం. అది గమనించే కదా బండని కొట్టి బండతో మాట్లాడి దేవుడు నీళ్లు రప్పించాడు వాళ్ళకి. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? కానీ యాబేష్ గిలాదు వారు మర్చిపోలా. 40 సంవత్సరాల క్రితం చేసిన మేలు మర్చిపోకుండా వాడెవడో చేస్తే మనకెందుకు? మనం ఈ స్థితిలో ఉన్నామంటే సంఘమే కదా, ఈ స్థితిలో ఉన్నామనే సంఘ ప్రార్థనే కదా లేక అని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుని ఆ బాధ్యత తీసుకొని వెళ్ళి ఆయన ఆ కార్యక్రమాన్ని చేశారు వాళ్ళు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని మర్చిపోయినా సరే, దేవుడు చేసిన మేలును ఒకవేళ నీవు మర్చిపోయినా దేవుడు నేను ఎందుకు కాపాడుతున్నాడు అంటే కనుక నీ వెనక ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరిచిపోయేవాడు కాదు వాళ్ళు యాబేష్ గిలాదు వారు. మర్చిపోయేవాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళు యాబేష్ గిలాదు వారు ఎలాంటి వారు అంటే కనుక కృతజ్ఞత కలిగిన వారు. నేను మీరందరూ పని చేశారు, మీరందరూ ప్రార్థన చేసి ఏమిస్తానండి మీకు? నేను ఏమిస్తాను చెప్పండి? ఏమిచ్చి తీర్చుకోగలిగితే చెప్పు. 2 లక్షలు ఇవ్వాలంటే ఎట్ట కూడా ప్రార్థన చేసి అప్పో చెప్పు చేసి ఇవ్వగలను, కానీ అది సరిపోద్దా? ఏది చేసినా సరిపోదు. ఇప్పుడు సపోజ్ నాకు మరి బాబుకి ఏదైనా తేడా వచ్చి నువ్వు 2 రోజులు పని చేసావు అని తీసుకో 50,000 అన్నావు అనుకో, సరిపోద్దా? కాదు కదా, అది వేస్ట్ మాట. అది డబ్బులు మీ దగ్గర లేక కాదు కదా, నా దగ్గర లేక కాదు కదా, ఇదంతా ఒక టీం వర్క్గా మనందరం కూడా కలిసి పని చేస్తే అంటారు కదా, ముద్రబాల దగ్గర తన్నులు తిన్నారు, దెబ్బలు తగిలి అంటారు కదా, అట్టొచ్చింది పరిస్థితి. కొంచెము దేవుని ఆలోచన దగ్గర నువ్వు కనిపెట్టగలిగి ఉంటే దేవుడు నిన్ను అక్కడ అప్పగించేవాడు కాదు కదా. వీళ్ళు ఎలాంటి వారంటే చాలామంది కూడా దేవుడు చేసిన మేళ్ళు మరిచిపోవాలి. నువ్వు చేసిన మేలు నాకు చాలా గుర్తుందండి అని నేను మీతో అంటా. గుర్తుందంటే దానికి ఎట్లా? అది క్రియారూపకంగా చూపించాలి, అంతేనా? అది చూపించాలి. యేసు ప్రభు నాకు ప్రాణం పెట్టాడు, నాకు రక్తం కార్చాడు, నేను మాత్రం ఇంటికాడ ఉంటానంటే ప్రాణం పెట్టాడు, ఇంటికాడ ఉన్నప్పుడు దేవుని దగ్గర రావాలి. అది క్రియారూపకంగా. వీడికి కృతజ్ఞత గబగ వచ్చి ఏడ్చేసి సౌలు దగ్గర ఏడ్చేసి బాబు మా రాజు చచ్చిపోయాడు అని ఏడ్చేసి వదిలిపెట్ల ఆయన తీసుకెళ్ళి ఖననము చేసేంత వరకు ఆ బాధ్యతను పిచ్చుకల వృక్షమ కింద సౌలును పాతిపెట్టారు. అంత బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు మర్చిపోలేదు, కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎన్ని ఒక్కరోజు ఇవాళ చేసిన మేలు రేపు మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు, అంతేనా? తిన్నది అరక్క ముందే మర్చిపోయేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చేసిన మేలు మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి మనం ఆలోచన చేసి దేవుని దాన్ని కనిపెడితే కనుక దేవుడు మనల్ని చూసి అసహించుకునే స్థితిలోనికి మనం వెళ్ళాం. వీళ్ళు క్రియారూపకంగా క్రియలు కూడా చేశారు. ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. చదవన మాట ఏముంది అక్కడ చివరి వచనంలో ఏముంది? 31లో వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము కింద, అంటే యాబేషు వారు అక్కడికి వచ్చి ఒక రోజంతా నడిచి వాళ్ళ బాడీలన్నీ కూడా తీసుకుని బాటిలన్నీ కూడా తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. యాబేషులోనికి వెళ్ళి పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. 7 దినములు ఉపవాసం ఉన్నారండి. ఆమేన్. ఎందుకని? కృతజ్ఞత. మేము ఒకప్పుడు బానిసలుగా అయిపోయాడు. మేము నిజంగా ఈ సౌలే ఆ రోజు రాకపోతే ఏడుస్తున్నప్పుడు అడిగాడు కదా, ఎందుకు ఏడుస్తున్నారంటే చెప్పమంటే కదా ఆయన ఆ బాధ్యత చేశాడు.
లేకపోతే మేమందరం మా భార్య పిల్లలు మా పిల్లలతో సహా మేమందరం కూడా ఒక కన్ను లేకుండా వాడికి బానిసలు అయిపోయాం. కానీ ఆ రోజు ఆయన మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞత మాత్రమే. వీళ్ళు మర్చిపోకుండా వెళ్ళిన కృతజ్ఞత కలిగి అతని యొక్క బాడీని అన్ని పార్ట్స్ అని తీసుకుని వెళ్ళి పరిశుద్ధులు ఉన్నారు చూసారా, అక్కడ పిచ్చుల వృక్షం కింద పాతి పెట్టే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఆ బాధ్యత మీరు తీసుకుంటారు అనుకుంటా. స్తోత్రం చెప్పు. ఇది చెప్పట్లేదు, ఇది బలవంతం చెప్పినట్టు. ఇంక మనస్ఫూర్తి కళ్ళు మూసుకొని చెబుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బట్టి దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదండి. మనం ఏదైనా ఒక 100 రూపాయలు ఇచ్చి లేదా ఒక ఏదైనా ఇచ్చి వాడు ఏదైనా అంటే లేకపోతే మనం సరిగా ఇవ్వకపోతే తర్వాత మన గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్తుంటేనే చూసేవాడికి అవసరం ఉంటే వాడికి 100 రూపాయలు ఇచ్చాను ఎంత మాట అన్నాడు అంటామే మనం. మరి దేవుడు నిజంగా ఈ స్థితిలో మనం ఉన్నామంటే తిన్నా ఉన్నా ఏది చేసినా అది దేవుని కృపే కదా. ఆ దేవుని మాటే నీకు లేకపోతే, దేవుని మాట అంటే నీకు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అసహించుకుంటాడు. అసహించుకున్న దాన్ని మనం తింటామా? ఆ స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే కనుక మనము దేవుడు చేసిన మేలు. యాబేషు వారు 40 సంవత్సరాల క్రితం చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసి కృతజ్ఞత కలిగి ఉన్నారు. మనము కూడా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉంటే కనుక ఎప్పుడు కూడా దేవుని మాట మన హృదయంలో ఉంటుంది. ఆ మాటే మనకు బాధలో నెమ్మది కలిగజేస్తుంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.